రైట్. మస్తాన్ గారు నమస్తే అండి. మస్తాన్ గారు ఆడియో రావట్లేదు, ఒకసారి చూడరా. ఓకే, గుడ్ ఈవినింగ్. ప్యానల్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. కుంభకోణం జరిగింది మాత్రం నిజం. అయితే అరెస్ట్ కావాల్సిన ఆధారాలు లభ్యమా, ధ్వంసమా? డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ఆధారాలు ధ్వంసం అనేది చెప్తూ ఉన్నారు. సరే, ఆధారాలు లభ్యమని కూడా చెప్తున్నారు. సరే, కళ్ళెదుటే కనపడిన అవినీతిలో అరెస్టు లేకపోతే ఎంతకాలం చేసిన ఆరోపణలకు విలువ ఉండదు. మీడియాలో పుంకాను పుంకాలుగా రాసిన కథనాలు కథలవుతాయి. భవిష్యత్తులో కూడా ఆరోపణల మీద విశ్వసనీయత ఉండదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఈ కొన్ని వాస్తవాలు. అవినీతి కుంభకోణం జరిగింది అనేది వాస్తవం. ఓ పక్కన ఆ మీడియా ఈ మీడియా లేకుండా అన్ని మీడియాలు దీని మీద అవినీతి కుంభకోణం అనేది మాట్లాడుతున్నది వాస్తవం. కానీ అరెస్టు విషయంలో ముందుకెళ్ళకపోతే విశ్వసనీయత అనేదని ఎక్కడో ఓ చిన్న గీత ముందు పెద్ద గీత అనేదానిలా కనపడుతుంది. ఏమంటారు? ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇప్పుడే కాదు, కూటమి సర్కార్లో ఉన్న పార్టీలన్నీ కూడా ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తా ఉన్నాయి. సో ఇప్పుడు దానికి సంబంధించి సిట్టు అనేక ఆధారాలు సంపాదించిన నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. మనకి ఎప్పుడైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రధాన A1 గా ఉన్న లిక్కర్ స్కామ్ కి సంబంధించి అది కూడా మనం ఒక విచిత్రంగా చెప్పొచ్చు. ఏదంటే అప్పట్లో ఈ కుంభకోణం ఏమీ లేదని చెప్పిన విజయసాయి రెడ్డి గారే దీనిలో నిందితుడిగా మారటం ఒకటైతే, రెండోది ఏంటంటే అసలు ఆయన సిట్టు ముందు వేరే కాకినాడ పోర్టుకు సంబంధించిన వాటాల విషయంలో ఉన్న కేసుకు సంబంధించి అటెండ్ అయ్యి ఆయనగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మొత్తం ఆయన దగ్గర ఉన్న ఆధారాలు, అంటే ప్రధానమైన ఆధారం ఏంటంటే ఆయన చెప్పింది ప్రజలందరికీ కూడా కొంత నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇంట్లో సమావేశం అయ్యారు. ఈ లిక్కర్కి సంబంధించిన రేట్లు కానీ అవన్నీ విధానం నిర్ణయించడానికి అక్కడ ఎక్సైజ్ మంత్రి కూడా లేకుండానే మిథున్ రెడ్డి గారు, ఆయన, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి, ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్. సో వీళ్ళందరూ అటెండ్ అయ్యి సమావేశం 2 సార్లు జరిపి అక్కడ నిర్ణయం తీసుకున్నారని ఫస్ట్ చెప్పింది ఆయనే. ఆ తర్వాత చూస్తే సిట్టు దాని అంతా సింక్ అయినట్టుగా వాళ్ళందరినీ ఎవరైతే ఇప్పుడు ఆయన చెప్పారో వాళ్ళందరినీ నిందితులుగా పెట్టేశారు. వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. తర్వాత విజయసాయి రెడ్డి గారు కూడా దానిలో నిందితులుగా ఉన్నారు. ఇంకా ఆయన అరెస్ట్ కాలేదు. మిథున్ రెడ్డి గారు కూడా నిందితులుగా ఉన్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ అయిన పరిస్థితి. ఆ తర్వాత చూస్తే ఇంకా ఆయన పిఏలు కానీ శ్రావణ్ అని ఇంకా కొంతమంది అరెస్ట్ అయ్యారు. దానికి పొడిగింపుగా ఎవరైతే అంతిమ లబ్ధిదారుని సిట్ లీక్లు ఇస్తా ఉంది. మనం కొన్ని పత్రికలు చూస్తూ ఉంటే ఈ ఇన్వెస్టిగేషన్ అధికారులు కొన్ని లీక్లు ఇస్తూ ఉంటారు జనరల్ గా మీడియాకి. దానిలో భాగంగా అంతిమ లబ్ధిదారు ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కృష్ణమోహన్ రెడ్డి గారు, గోవిందప్ప బాలాజీ గారు, అంటే ఆయన ఎవరు తెలియదు అంతకుముందు. సో ఆయన వాళ్ళకి ఆర్థిక వ్యవహారాలు చూస్తుంటారు అనేది. రెండోది మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసి సన్నిహితంగా ఉండి చాలా రోజు నిత్యం కలిసే వాళ్ళు దీనిలో అరెస్ట్ అయిపోయిన పరిస్థితి. సో లీక్లు ఏమిస్తుంది, అంతిమ లబ్ధిదారు అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు చెప్పకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు పదే పునరావృతంగా చెప్తా ఉన్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ కావుతున్నారు. ఇది ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద చూసినట్లయితే మనం సుప్రీంకోర్టు కూడా వీళ్ళందరూ కూడా కొంతమంది ముందస్తు బెయిల్కి వెళ్తున్నప్పుడు సుప్రీంకోర్టు కామెంట్స్ సిట్టు వాదనను బలపరుస్తూ ఉన్నాయి. ఏంటి, దీనిలో కొన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాధారాలు లభించినాయి కాబట్టి రేపు మేము ముందస్తు బెయిల్ ఇవ్వము, అదేదో ఉంటే కింద కోర్టులో తెలుసుకోండి అని చెప్పేసి. మీరు అందరూ వరుసగా చూసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఉపేందర్ రెడ్డి, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ధనంజయ రెడ్డి గారు, గోవింద బాలాజీ, వీళ్ళందరూ చూడండి వరుసగా వీళ్ళందరూ కూడా హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పిన పరిస్థితి ఏంటంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ముందస్తు బెయిల్ కొద్ది రోజులు ఏదో కొంత మీడియంగా కొంత వాళ్ళకి మినహాయింపు ఇచ్చినా కూడా ముందస్తు బెయిల్ అయితే ఎవరికి ముందు చేయని పరిస్థితి, మధ్యంతర రక్షణ మాత్రమే కల్పించారు. అవును. సో నిన్న కూడా చూస్తే మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎవరు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఏంటి, అసలు సిఐడి దీనికి విచారించే అర్హత లేదు,
నేను అసలు హైదరాబాద్ లో ఉంటాను, అది అట్లా కూడా తీసుకొచ్చారు సాంకేతిక. సో ఎలా చూసినా కూడా సుప్రీంకోర్టు ఒకటైతే చెప్పింది, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అనేది చెప్పింది. సో దాని విధంగా చూసినట్లయితే కేసు కొంత బలం చేకూర్చినట్టుగా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరో ఒకరిని అప్రూవర్ గా చెప్పించి అనుకూలంగా తయారు చేసుకొని సాక్ష్యాధారాలు, తద్వారా లేని కుంభకోణాన్ని క్రియేట్ చేస్తున్నారనేది ఆయన ఖండించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మొత్తంగా చూసినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి సాంకేతిక, ఇప్పుడు నిర్ణయ వాళ్ళ పేపర్లో మనం పత్రికల్లో చూసినట్లయితే ఏదైతే సాఫ్ట్వేర్ కి సంబంధించి కానీ, దానికి సంబంధించి ఏదైతే ల్యాప్టాప్లు కానీ కొన్ని ఆ, సాంకేతిక పరికరాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎవరు మళ్ళీ తిరిగి కలెక్ట్ చేయలేనంతగా ధ్వంసం చేసేశారు. అయినా కూడా ఆ ధ్వంసం చేసిన విదేశీ నిపుణులు కూడా ఉన్నారనేది కొంత మనం పత్రికల ద్వారా తెలుసుకుంటాం. సో ఆ ఎవరు ధ్వంసం చేశారు వీటిని, ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరు చేయమంటే చేశారు, ఇవన్నీ కూడా తేలాలి, దర్యాప్తులో తేలుతాయి. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆ, పట్టుబడే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే అసలు ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి రూట్ అయినాయి, ఎందుకంటే కృష్ణదేవరాయలు గారు ఆ రోజు పార్లమెంట్ లో చెప్పారు 4,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలి వెళ్ళిపోయాయని కూడా చెప్పారు. ఆ తర్వాత అమిత్ షా గారికి కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది సమాచారం. సో త- నేనంటాను శ్రీనివాస్ గారు ఈ విషయంలో ప్రజలు ముందు అసలు వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు కాబట్టి దీనికి ప్రతీకారంగా జగన్ కూడా అరెస్ట్ చేస్తారు, ఇవన్నీ పక్కన పెడితే ప్రజలైతే ఒకటి అడుగుతున్నారు ఏంటంటే, ఇప్పుడు బజ్జీల షాపులు కానీ, మనం స్వీట్ కార్న్ అమ్మేవాళ్ళు కానీ, ఎవరైనా సరే కూరగాయలు అమ్మేవాడు, ఇంటి చుట్టూ కూరగాయలు అరుస్తా అమ్మేవాడు కూడా, వాడికి ఏమి నాలెడ్జ్ లేకపోయినా కూడా, చదువుకోని వ్యక్తి కూడా, వాడు కూడా ఈరోజు ఫోన్ పే ద్వారానో డిజిటల్ పేమెంట్లు తీసుకుంటా ఉన్నాడు. సో 99,000 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగినప్పుడు కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్లు ఎందుకు తీసుకున్నారు? క్యాష్ ఎందుకు తీసుకో క్యాష్ ఎందుకు తీసుకున్నారు? డిజిటల్ పేమెంట్లు మొత్తంగా ఎందుకు చేపట్టలేకపోయారని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం డిజిటల్ పేమెంట్ల వైపు పయనిస్తా ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు డిజిటల్ పేమెంట్ల కంటే క్యాషే మంచిది, ఎందుకంటే ఆయన గతంలో కూడా ఆ, ఈ ఈవీఎంల కంటే కూడా పేపర్ బ్యాలెటే మంచిది అంటారు. ఆయన గమనించే ఉంటారు మీరు. అప్పుడు కూడా ఈవీఎంలు అనేవి మ్యానిపులేట్ చేస్తారు కాబట్టి బ్యాలెట్ కావాలంట. అట్లాగే ఇప్పుడు డిజిటల్ పేమెంట్లు వద్దు, క్యాష్ కావాలంట. సో అది పురోగమనం వైపు వెళ్ళాలి, తిరోగమనం వైపు వెళ్తున్నట్టుగా ఉంటది. సో నేను అనేది ఏంటంటే, అసలు దేశవ్యాప్తంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ విషయమే నమ్మకం ఉంటే ఆయనకి, నరేంద్ర మోడీ గారికి అందరికీ చెప్పేసి సార్ అదే పారదర్శకంగా ఉంటుంది, అసలు డిజిటల్ పేమెంట్లు వేస్ట్ అని చెప్పొచ్చు, ఆదర్శంగా తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. రెండోది ఏంటంటే 2014-19 మధ్య డిస్టిలరీస్ కి సంబంధించి కొనుగోలు ఆర్డర్లు ఇవ్వాలి అంటే మద్యానికి కేసులకు సంబంధించి ఒక సాఫ్ట్వేర్ ఉండేది. ఆ సాఫ్ట్వేర్ మొత్తం తీసేసి మాన్యువల్ గా తీసుకున్నారు. సో రెండో అంశం ఇది, ఒకటి డిజిటల్ పేమెంట్, రెండోది మాన్యువల్ గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా ఉందా, లేకపోతే అసలు మీకు అనుకూలంగా మార్చుకున్నారా? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్తే బాగుండేది, ఎందుకు తీసేసాము, ఎందుకు మాన్యువల్ గా పెట్టామనేది. మూడోది ఏంటంటే అంతర్జాతీయ బ్రాండ్లు గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా దొరకలేదు. ఏంటి, వాళ్ళు ఏమన్నా ఎక్కువ రేట్లు చెప్పారా, లేకపోతే కమిషన్ల కోసం ఎవరైనా అధికారులు వాళ్ళని పంపించేశారా? ఎందుకు అంతర్జాతీయ బ్రాండ్లు మద్యం ప్రియులకు దొరకకుండా చేశారు? ఈ 3 అంశాలు అనేవి ఖచ్చితంగా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. వీటి వెనకాల ఇవన్నీ జరిగినాయి కాబట్టి కుంభకోణానికి అవకాశం ఉందనేది వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు. మూడోది మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, అమిత్ షా గారిని కలిశారు, కేంద్ర మంత్రులను కూడా కలిశారు. అమిత్ షా గారిని కలిసినప్పుడు పర్టికులర్ గా ఇందులో మస్తాన్ గారు ఇందులో ఇప్పుడు మళ్ళా ఒకవేళ విచారణ కోసం నోటీస్ ఇవ్వాలి అనుకుంటే ముందస్తు బెయిల్ పిటిషన్ తతంగం నడుస్తుంది. ఆ ప్రకారం అరెస్ట్ గ్యారంటీ లేదు. విచారణ చేయాలి అంటే 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఇందులో ఇంకో అంశం కూడా ఉంది, ఇటీవల కలిసింది, అందుకేనా గవర్నర్ అనుమతి ఇచ్చారా అనేది కూడా అంటే ప్రస్తుతం గోప్యం అండి. ఇప్పుడు మద్యంకి సంబంధించి కుంభకోణానికి సంబంధించి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ కి రాయాల్సి ఉంటుంది, ఆయన దగ్గర నుంచి అనుమతి. అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ కలిసారు కదా, అది కూడా గోప్యంగానే ఉంది, ఈ తతంగం నడిచింది. అంటే ఒక నిమిషం అది కూడా. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం తీసేసారుగా మన ప్రెస్ మీట్ లో ఆయన కూటమి సర్కార్కి సవాల్ విసిరారు. ఏమన్నారు, నేను విజయవాడలోనే ఉంటాను, నేను ఆ కుంభకోణానికి సంబంధించి ఎప్పుడు కూడా సంతకం కూడా పెట్టలేదు, అసలు
అది అసలు లేని కుంభకోణం అంటున్నాడు ఆయన. మీరు ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే నేను విజయవాడలోనే ఉంటాను, చేసుకోండి అన్నాడు కూడా ఆయన సవాల్ విసిరారు. సో ఆయన రెడీగానే ఉన్నారు. ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళరేమో అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ లో చెప్పిన దాని ప్రకారం చూస్తే. సాయంత్రానికి రెండోది బెంగళూరు ఏంటంటే, వెళ్ళిపోయారు మస్తానరావు గారు. సార్ చెప్పండి. సాయంత్రానికి బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్ళినా అంటే నేను అనేది ఏంటంటే ముందస్తు అది రెగ్యులర్ ప్రాసెస్ లే. ఆయన సవాలు కాదండి సార్, ఆయన సవాల్ వెళ్ళటం రావడం అనేది రెగ్యులర్ ప్రాసెస్, అది రెడీగా ఉన్నారు. రెండోది ఏంటంటే అమిత్ షా గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య గురించి చర్చించారు. క్రిమినల్ లా అని కొత్తగా వచ్చింది, బిఎన్ఎస్ 111 పెడతా ఉన్నారు ఈ మధ్యకాలంలో. దాని గురించి కూడా రివ్యూ జరిగింది, అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరిగింది, అది కూడా చర్చకు వచ్చింది. మూడోది మన మీడియా వాళ్ళు అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే, సార్ మద్యం కుంభకోణానికి సంబంధించి మీరు మాట్లాడారా అన్నారు. మాట్లాడామండి అని చెప్పాడు ఆయన. కానీ మరి ఏంటంటే అరెస్ట్ అనుకుంటా అంటే దాని గురించి అదేం మాట్లాడు, దర్యాప్తు సంస్థలు చాలా నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళనే ఉండి దాని గురించి నేనేం కామెంట్ చేయని చెప్పారు. అంతకు మించి ఇంక ఇంటి ఇవ్వలేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ, మిథున్ రెడ్డి గారికి సంబంధించి కానీ, ఈ ధనంజయ, ఎందుకంటే ఐపీఎస్ ఐఏఎస్లు అరెస్టులు అవుతుంటే గతంలో ఉన్నవాళ్ళు వీటిలో ఖచ్చితంగా అది కేంద్ర హోంశాఖకి సంబంధించి చర్చకి వచ్చే ఉంటుంది. సో రాష్ట్రంలో త్వరలో అలాంటి అవకాశాలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు దిశగా అడుగులైతే పడుతున్నాయి దర్యాప్తు అధికారులు, సిట్టు దానికి వ్యవహారం చూస్తే అనిపిస్తాం. రెండోది ఏంటంటే ఇదే విషయాన్ని మొన్నటిదాకా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పేర్ని నాని గారి మాటలు ఇటీవల కాలంలో గమనించిన, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు గమనించినా కూడా ఏదో వాళ్ళకి హింట్ అందినట్టుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కుట్ర పొందుతున్నారని పేర్ని నాని గారు చెప్పారు. ఈయన కూడా నేను రెడీగానే ఉన్నాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన పరిస్థితి. అంటే ప్రభుత్వంలో నుంచి కొంతమంది వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే అధికారులు ఏ ప్రభుత్వంలోనే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వీళ్ళకి హింట్ అందినట్టు ఉంది. అందుకనే దానికి మానసికంగా ప్రిపేర్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. దానిలో మనకి ఎటువంటి సందేహం లేదు వాళ్ళ మాటలు పెట్టుకుంటే. రైట్.